వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే ప్రేమ ద్వేషం. ప్రేమ ద్వేషం అనే విషయాల మీద మనం ఈరోజు పాఠం నేర్చుకోబోతున్నాం. ప్రేమ ద్వేషం అన్నవి ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణంగా ఉండేవే. వాస్తవానికి ప్రేమ ద్వేషం అన్నవి ఏంటంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో దేవునికి ఉన్న స్వతహాగా ఉన్న లక్షణాలు ఏంటంటే ప్రేమ ద్వేషం. అది ఆయనే తెలియజేస్తూ ఎవరిని ద్వేషిస్తున్నావు ఆమెను ద్వేషిస్తున్నావు, ఎవరిని కరుణిస్తున్నావు ఆమెను కరుణిస్తున్నావు అని చెప్పి ఆయన తెలియజేశారు. అదే కీర్తనకారుడు కూడా 45వ అధ్యాయం 7వ వచనంలో దుర్నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అని ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు అంటే దేవుడు నీ దేవుడే చెలికాడుల కంటే హెచ్చరినట్లుగా నిన్ను ఆనంద అభిషేకించి ఉన్నాడు. అంటే ఆయన దుర్నీతిని అన్న ద్వేషిస్తున్నాడని, అలాగే నీతి పడిని ఆయన ప్రేమిస్తున్నాడని చెప్పేసి మనం ఆయనకు కూడా ప్రేమ అలాగే ద్వేషం అనే లక్షణాలు ఆయనకు కూడా ఉన్నాయని తెలుస్తుంది. యాజ్ ఇట్ ఈస్ అదే లక్షణాలు మనిషిలో కూడా ఆయన పెట్టాడు. అసలు ఆ ప్రేమ ద్వేషం అన్నవి మనిషికి ఎక్కడ ఎలా ఉంటాయంటే, మనిషి అనగానే మనం చూస్తాం, మానవ రూపాన్ని చూస్తాం. మనిషి అంటే మానవ రూపం కాదు, మూడు భాగాలకు సమూలమై ఉన్నది. మూడు భాగం యొక్క సంపూర్ణత ఉన్నది. మూడు భాగాలు ఏంటి? ఆత్మ, మనసు, హృదయం. ఈ మూడు కలిస్తే అతను మనిషి. ఈ మూడు లేనిది అది దేహమే. దేహంలో మూడు ఉంటాయి. ఆ మూడిటిని బట్టి అతను మనిషి అని తెలుస్తాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుట్టింది శరీరం కాదు, హృదయం, మనసు, ఆత్మ. ఈ మూడు దేవుని పోలిక, దేవుని స్వరూపం. అయితే ప్రేమ ద్వేషం అన్నవి హృదయంలో పుట్టేవన్నమాట. భావోద్రేకాలు పుట్టేవి ఎక్కడంటే హృదయంలో. తెలుగు వివేచనలు ఏంటంటే మనసు అంటారు. ఆత్మ అంటే దీని యొక్క మొత్తం ఒక అవుట్లైన్. దాంట్లో ఆత్మలో ఉండేవి ఏంటంటే మనసు, హృదయం. హృదయంలో ఏముంటుందంటే ప్రేమ ద్వేషం అన్నవి హృదయంలో దేవుని పెట్టాడు. అది భావోద్రేకాలకు పునరుతూ ఉంటుంది. హృదయం అన్నది ఏంటంటే భావోద్రేకాలకు ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటుంది. ఎదుటివాడు మన ఎలాగా ఏమంటున్నాడు దాన్ని బట్టి హృదయం స్పందిస్తూ ఉంటుంది. మన వాక్యానికి కూడా స్పందించేది ఏంటంటే హృదయమే స్పందిస్తూ ఉంటుంది. మనసు ఏంటంటే రికాల్ చేసుకుంటూ ఉంటుంది. మనసు అంటే మదరు కాదు. ఇది దేవుని పోలిక, దేవుని స్వరూపం. అయితే దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుట్టిన నరుడు దేవుడు కూడా ప్రేమిస్తున్నాడు, మనిషి కూడా ప్రేమిస్తున్నాడు. మనిషి ద్వేషిస్తున్నాడు, దేవుడు కూడా ద్వేషిస్తాడు. అయితే మనిషి దేన్ని ప్రేమిస్తున్నాడు, దేన్ని ద్వేషిస్తున్నాడు? దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు, దేన్ని ద్వేషిస్తున్నాడు? దేవుని ప్రేమ ఎలా ఉంది, మనుషుని ప్రేమ ఎలా ఉంది అన్నది ఈరోజు మన టాపిక్గా నేర్చుకుంటున్నాం. ఇందాక సహోదరులు ప్రకటన గ్రంథం చదివించారు. అయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అక్కడ యోహాన్ గారికి పద్మాస్ దీపంలో జరగబోయే క్రీస్తునందు సంఘానికి ఏ విధమైన ఘనత దొరుకుతుందో ముందుగానే ప్రత్యక్షత అన్నమాట. అప్పుడు కాదు, అప్పుడు సంఘాలు అనేకమైన ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు ఆధారంగా ఆ పత్రిక రాస్తూ 19వ అధ్యాయంలో దాన్ని ప్రస్తావిస్తూ మీరు స్థిరంగా ఉండండి, బలంగా ఉండండి, వచ్చిన కష్టాలను బట్టి మీరు చెదిరిపోవద్దు, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరిని ఆదరించుకోండి అని చెప్తూ చివరి గడియల్లో క్రీస్తు రాకడలో మీ స్థితి ఎలా ఉంటుంది అని సంఘానికి తెలియజేస్తూ రాస్తున్న లేఖనం అది. దాంట్లో సంఘాన్ని వధువుగాను, వాళ్ళు ఒక ప్రశస్తమైన వస్త్రాలు అంటే నీతి క్రియలుగాను, ఒక పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె ఎలాగైతే సిద్ధపడి ఉంటుందో, ఈరోజు పెళ్లి జరుగుతుంది వాస్తవానికి పరలోకంలో. ఆ సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తుంటే పరలోకంలో పెళ్లి జరిగే ఒక దినాన్ని సిద్ధపరిచించాడు దేవుడు. పెళ్లి జరుగుతుంది, పెళ్లి కుమారుడు ఎవరో కాదు, క్రీస్తు ప్రభు వారే. అయితే స్త్రీ పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడి ఉంటుందో దాన్ని సంఘంతో పోలుస్తూ రాసిన పత్రిక అన్నమాట. అంటే ఏ విధంగా క్రీస్తు వచ్చినప్పుడు సంఘం రెడీగా ఉండాలి అనే స్థితిని ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు అన్నమాట. వస్త్రాలు అన్ని చూపిస్తూ దర్శనంలో చూపిస్తున్నాడు. ఎలా ఉండాలి అంటే మనం దీన్ని ఎలా చూడాలంటే దేవుని ప్రేమలోంచి చూడాలి. దేవుని ప్రేమలోంచి చూస్తే మనకి అసలు క్రీస్తు ప్రభు వారిని ఎందుకు నియమించారు,
మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ప్రేమ ఎలా ఉంది, మనం నేడు ఎలా ప్రేమిస్తున్నాం, మనిషిని మనం ఎలా ప్రేమిస్తున్నాం, మనిషిని మంచిగా ప్రేమించగలుగుతున్నామా లేదా అనే విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మనం ఏదైనా నేర్చుకోవాలంటే దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో మనం చూస్తాం. దాన్ని బట్టి మనం మానవుని ఎలా ప్రేమిస్తున్నాం మనం తెలుస్తుంది. కాబట్టి ముందుగా మనకు ఉదాహరణ, మనం పుట్టినప్పటి నుంచి, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటి నుంచి కూడా మనకి ఎదురయ్యే ప్రతి వ్యక్తి కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం. దాంట్లో ఎటువంటి లోటు లేదు. కనిపించే ప్రతి వ్యక్తి కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాకు ఈ వ్యక్తి ఆరాధన కావాలి అని కోరుకుంటూ వచ్చేవాళ్ళు కాదు. దేవుడు అనుగ్రహించే ఇక్కడ మనం చేయడం. నేను మీ కుటుంబాల్లో కూడా ఫలానా వాళ్ళు మనం కంటాం, ఒక కుమారుడిగా అంటాం, మనకు ఫలానా వ్యక్తి కావాలని కోరుకోం. దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ వ్యక్తి అంటే అనుగ్రహిస్తాడు. తమ్ముడిగా, తల్లిగా, ఇంకా తండ్రిగా, అందరూ ఈ యొక్క సర్కిల్ ఏదైతే ఉందో, తమ్ముడు, తల్లి, అనుబంధాలు, ఏదైతే కుటుంబం అనగా, స్నేహితులు అనగా, ఇదంతా కూడా ఎవరు అనుగ్రహిస్తారంటే దేవుడు అనుగ్రహిస్తే వచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం. అయితే మనం వాళ్ళ పట్ల ఎలా ఉంటాం? మన దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుట్టిన వాళ్ళకి ప్రేమ, ద్వేషాలు ఉన్నాయి. మనం కూడా దేవుడికి ఏదైతే ప్రేమ ఉందో మనకు అదే ప్రేమ కలిగి ఉన్నాం. అయితే మనం దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఎదురయ్యే ప్రతి మనిషి కూడా దేవుని అనుగ్రహిస్తేనే వచ్చారన్న మాట మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు అనుగ్రహిస్తే వచ్చారన్న భావన మన దగ్గర లేకపోతే కనుక మనం ఏదో విధంగా ఎలా అయినా ట్రీట్ చేస్తాం. మనకి ఒకటి అర్థం అవ్వాలి ఏంటంటే, ఈ లైఫ్లో మనకి ఎదురయ్యే ప్రతి వ్యక్తి కూడా దేవుని అనుగ్రహిస్తే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు చాలా మంది ఆయన ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు ఏమన్నారంటే, నా దగ్గరికి ఎవరైనా రావాలంటే కనుక తండ్రి అనుగ్రహం లేకపోతే ఎవరైనా నా దగ్గర రావాలని. అట్ ద సేమ్ టైం మన దగ్గరికి కూడా ఎవరైనా రావాలంటే కనుక తండ్రి అనుగ్రహం ఉంటే కానీ మన దగ్గర రాలేదు. అందుకని ఏమన్నానంటే, రోమన్ రాసిన పత్రికల 5వ అధ్యాయంలో సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్నారు. తన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరిగిస్తున్నారు. మనకు ఒక సిచ్యువేషన్ మన లైఫ్లో ఎదురవుతుందంటే అది అనుగ్రహించబడింది. దేవుని మీద మనకు అనుగ్రహించబడితేనే మనకు ఆ సిచ్యువేషన్ మన లైఫ్లో మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుట్టిన నరుణ్ణి, మన సహోదరుని, అలాగే ఇరుగు పొరుగు వారిని మనం ఎలా ఉంటున్నాం, వాళ్ళ పట్ల మనం ఏ ప్రేమ కలిగి ఉంటున్నాం మనం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. మొదటిగా దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పుట్టిన నరులు దగ్గర నుంచి వద్దామండి. ఇక్కడ కయ్యేని, హేబేలుని చూస్తాం. 4వ అధ్యాయం 7వ వచనంలో. వాస్తవానికి కయ్యేను ఏ పోలికలతో పుట్టాడో హేబేలు కూడా అదే పోలికలతో పుట్టాడు. వాస్తవానికి ఇద్దరికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే డిఫరెన్స్ లేదు. అయితే ఇక్కడ ఒక ప్రదర్శన జరుగుతుంది. దేవుని ప్రేమ అనే ప్రదర్శన జరుగుతుంది. ఎలా ప్రదర్శిస్తున్నాడు దేవుడేమో సమస్తము మానవుడు పుట్టకముందే, ఆదాము అవ్వ పుట్టకముందే తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా చూపించాడంటే, ఆకాశం చూడమన్నాడు, భూమిని చూడమన్నాడు, ఎగిరే పక్షులను చూడమన్నాడు, నీళ్ళని చూడమన్నాడు. ఇవన్నీ చూసి అన్నీ ఎవరి కోసం? మన కోసం. మనం ప్రేమించి చేసిన కార్యక్రమాలు దేవుడు ఒకరిని సృష్టిస్తున్నాడు. మన కోసం ఏం చేస్తాడంటే ప్రేమ కలిగి సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. అంతా చేసిన తర్వాత ఆదాంని ఇదిగోయాలి, ప్రపంచాన్ని, నీ దేహాన్ని అని సమస్తాన్ని దేవుడు ఆదాంకి అర్థం చెప్పాడు. అయితే దేవుడు ప్రేమ అలా ఉంటే మనుషుల ప్రేమ ఇక్కడ ఎలా ఉందంటే, మొదటి దినాల్లోనే ఆదాము హవ్వ పాపం చేశారు, ఓకే. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇంకో విధంగా మారుతుంది. సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఇంకో విధంగా మారుతుంది. చూద్దాం. 7వ వచనం చదవం కదా, 5వ వచనం చదవం. 4వ అధ్యాయం 5వ వచనం. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకున్నావేమి ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచుండు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని.
చదవండి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాడు. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు భూమి మీద ఇద్దరు జనులు ఉన్నారు. హేబేలు కోరుకుంటే వచ్చేవాడు కయ్యను కాదు, అది దేవుని వల్ల అనుగ్రహించబడింది. కయ్యను తమ్ముడుగా అనుగ్రహించబడ్డాడు. అలాగే హేబేలుకి కూడా కయ్యను తన అన్నగా అనుగ్రహించబడింది. అది ఇద్దరు దేవుని ప్రేమ, దేవుని స్వరూపంలో పుట్టిన వాళ్ళు ఇద్దరు ఎలా ఉండాలి? అదే ప్రేమ కలిగి, అదే స్వభావం కలిగి జీవనాన్ని కొనసాగించగలగాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే తన తమ్ముడు యొక్క అర్పణ దేవుడు అంగీకరించడం వల్ల ఓరవలేక తన తమ్ముని చంపేశాడు. తమ్ముని చంపేస్తే అప్పుడు మొదటిగా దేవుని రక్తం, దేవుని పిల్లలైన రక్తం అప్పుడు ఒలిగింది. అప్పుడు ఒలిగిన రక్తం ఎప్పుడు వరకు వచ్చిందంటే యేసుక్రీస్తు వారు అక్కడ వరకు కూడా జరుగుతూనే ఉంది. ఇటువంటి ద్వేషం ఏంటంటే ఈ ప్రేమ జరుగుతూనే ఉంది. ఈ ద్వేషం ఎప్పటి వరకు చూపిస్తున్నా అంటే ఇదే ప్రేమ, ఇదే ద్వేషాన్ని సాతాను దేవుని పోలికగా, దేవుని స్వరూపంగా ఉన్న దాన్ని ఆధారం చేసుకుని సహోదరుల మధ్యన, అలాగే సంఘాల మధ్యన, అలాగే ఊళ్ళ మధ్యన చుచ్చులు పెడుతూ తన కాటులు కట్టుకుంటూ కూడా యేసుక్రీస్తు వచ్చే కాలం వరకు జరుగుతూ వచ్చింది. అయితే దేవుని ప్రేమ ఇంకెలా బయలుపరుస్తుందంటే కనుక ఆయన ప్రేమ అల్టిమేట్ అండి. వాస్తవానికి ఆయన మన మీద చూపించే ప్రతిదీ కూడా ఏం చూపించినప్పటికీ, ఆయన ఏమి మన పట్ల చేసినప్పటికీ అది అల్టిమేట్గా ఉంటుంది. గమనించండి, మొదటగా సృష్టిని సృష్టించాడు. సృష్టి అల్టిమేట్, అది ఎవరూ చేయలేదు. నెక్స్ట్ సృష్టి పాడైపోతుందని తెలిసి యేసుక్రీస్తుని ముందుగా నియమించాడు, ఎవరూ చేయలేదు. దేవుని ప్రేమ అలా ఉంది. ఇంకా మనం చూస్తే కనుక దేవుని ప్రేమ ఎలా ఉందంటే ఆమోస్ గ్రంథం, హోషేయ గ్రంథం 1-2 వచనాలు అందరూ. ఇది హోషేయ గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చదివితే కనుక ఇక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది. అయితే మనకి అర్థమవడానికి 1వ అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినముల్లోను, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినముల్లోను, బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాడు. జనులు యెహోవాను విసర్జించి వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేసి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకుంది అని ఆయన హోషేయకు ఆజ్ఞించెను. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే టోటల్ గా విధిపూర్వకంగా డిఫరెంట్, మన ఆలోచనకు అందని. ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక 1వ అధ్యాయం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం వరకు చదవచ్చు. దీంట్లో నేడు క్రీస్తు సంఘాల గురించి, దేవుని యేసుక్రీస్తు ఔన్నత్యం గురించి కూడా దీంట్లో తెలియజేస్తారు. ఇక్కడ ఈ గ్రంథంలో ఏం తెలియజేస్తారంటే యెహోవాను విసర్జించి వ్యభిచరించారు. వ్యభిచారం అంటే మనం ఏమనుకుంటామంటే మనం ఏదో వ్యభిచార గృహానికి వెళ్ళి లేదా ఒక స్త్రీతో చేసిన దాన్ని వ్యభిచారం అనుకుంటాం. దేవుని దృష్టికి అదే కాదు వ్యభిచారం. నిబంధన చేసుకున్న తర్వాత నిబంధనకి పాత్రుడైన దేవుడు ఉన్నాడు మనకి, ఆయన భర్త పొజిషన్లో ఉన్నాడు. నిబంధన మీరి ఏం చేసినా అది వ్యభిచారం. అర్థమైందండి? నిబంధన మీరి మనకు నిబంధన ఉంది, దానికి కరెక్టైన దేవుడు ఉన్నాడు. మనం వివాహంలో వింటాం నిబంధన ఏం చేస్తాం? స్త్రీకి భర్తకి, స్త్రీకి పురుషునికి నిబంధన చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళు భార్య భర్తలు. అదే విధంగా మనం స్త్రీ పొజిషన్లో ఉంటే భర్త ఎవరంట? దేవుడు. ఆయనతో మనం నిబంధన చేసుకున్నాం. నిబంధన చేసుకున్న తర్వాత నిబంధన మీరి వేరే నిబంధన ఉంది. అదే ఏ నిబంధన అంటే ఇదే పత్రికలు అనుకుంటా సాతానుతో నిబంధన చేసుకుందాం అనుకున్నారంట. అలాగా సాతానుతో నిబంధన వానితో కనుక కలిస్తే కనుక అది సర్ప సంతానం అన్నాడు, లేదా వ్యభిచార సంతానం అన్నాడు, ఇంకా విభిన్నమైన పేర్లు పిలిచాడు. దుర్బీజులు అన్నాడు. దుర్బీజులు అంటే నా బిడ్డ నా పోలికలో ఉంటాడు, ఎవరి బిడ్డలు ఆ పోలికలో ఉంటారు. పోలికలు మారుతుందంటే అర్థం ఏంటి? తండ్రి మారిపోయాడు అని అర్థం.
అలాగే వీళ్ళు ఎలా ఉన్నారంటే హోషే గ్రంథంలో వీళ్ళు పరిస్థితి ఎలా ఉంది, ఉద్యోగకాలం వచ్చేసరికి ఎలా ఉందంటే మనుషులు దేవుని ఆజ్ఞలు మర్చిపోయి ఇతర దేవతలను పూజించేయడం మొదలు పెట్టారు. అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం రేపుకుంటూ అసలు నీతి అన్నదే లేదు, మనుషుల దగ్గర నీతి అన్నదే లేదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. వీళ్ళకి నా ప్రేమ, నా విధానం, వీళ్ళకి ఎలా చెప్పాలి తెలియక హోషేని పంపించి హోషేది అంటాడు మాట, ఒక వ్యభిచార గృహానికి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుని పెళ్ళే చేసుకోవడం కాకుండా పిల్లల్ని కానీ వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని కుమారులుగా చేసుకో అంటే ఒక కుటుంబాన్ని వ్యభిచార స్త్రీతో కుటుంబం చేయమంటున్నాడు. వాస్తవానికి ఇది అంగీకరించిన పరిస్థితి ఎవరి హృదయం కూడా ఇది అంగీకరించదు. దేవుని హృదయం ఎలా ఉంది, అదేనండి దేవుని హృదయం ఎలా ఉందంటే అల్టిమేట్గా ఉంది. మనుషుల పక్షాన్ని ఎలా ఉందంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నేను క్షమించేదానికి రెడీగా ఉన్నాను అనే స్థితిలో దేవుని ప్రేమ ఉంది. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత, ఆమె పిల్లలు కలిగిన తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది వ్యభిచారం చేసుకోవడానికి. అక్కడ బాగుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి నా భర్త దగ్గరే బాగుంది కదా, నా భర్త దగ్గరే బాగుంది కదా, ఆయన ఎన్ని నాకు కొని పెట్టేవాడు, ఎంతలా చూసుకునేవాడు అని జ్ఞాపకం వచ్చిందంట. అయితే నేను ఉన్నానంట. ఆయన మళ్ళీ ఏమంటున్నాడంటే హోషేతో నువ్వు వెళ్ళి విడిపోయిన దాన్ని మళ్ళీ రోకలించి కొనుక్కుని తెచ్చుకో అంటున్నాడు. ఆ స్థితి దేవుడిది. ఇక్కడ వ్యభిచార స్త్రీ ఎవరో కాదు, మనం నిబంధన మనమే. ఇక్కడ హోషే ఎవరో కాదు, దేవుడు ఎలా చెప్పాలో తెలియక అన్నోటి ప్రజలకి ఒక హోషేనే క్రియేట్గా చేసేసి, హోషేనే పాత్రగా చేసేసి ఆయన ప్రేమను చూపిస్తున్నాడు, వెల్లడిపరుస్తున్నాడు. ఏంటంటే ఆయన ప్రేమ ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఆయన ప్రేమ అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆయన ప్రేమ అర్థమైతే తన సహోదరుని ప్రేమిస్తాడు. మన సహోదరుడు చెప్పాడు మొదటి యోహాను రాసిన పత్రికలో, ఏంట్రా రుజువు ఏంట్రా అంటే పక్కన సహోదరుని ప్రేమించిన నన్ను ఎలా ప్రేమిస్తాడు, పక్కన సహోదరుని ప్రేమించినప్పుడు నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు, రుజువు ఏంటంటే ఇది. ఇక్కడ ఇదే పత్రిక 4వ అధ్యాయం ఎలా వెళ్తుంటే కనుక ఒకళ్ళనొకళ్ళు గుద్దులు ఆడుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు, ఒకళ్ళపైన ఒకళ్ళు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఇర్మియా 5వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తు నుంచి ప్రజలను తీసుకొచ్చిన తర్వాత, ఒక వనంగా పాకిన తర్వాత, ఒక పంటగా వేసిన తర్వాత, విత్తనంలో తేడా లేనప్పుడు, అంటే తన పోలిక తన స్వరూపంలో ప్రాబ్లం లేనప్పుడు, ఆయన చేసిన ప్రతి ప్రేమను బట్టి కూడా ప్రాబ్లం లేనప్పుడు, వాళ్ళు ఎటువంటి క్రియలు, ఎటువంటి ఫలాలు ఫలించాలి? అక్కడ ఇర్మియా రాసిన పత్రికలో 5వ వచనం మొదటి నుంచి చదివితే కనుక ఆయన ఒక వనం చేశాడంట, ఒక విత్తనాన్ని పాతాడంట, ఒక తోటను వేశాడంట. ఆ తోట ఏదో కాదు, ఇజ్రాయెల్ జనాంగమే అన్నాడు. అయితే కాపు కాలం వచ్చింది, కోత కోసే కాలం వచ్చింది. కోసినప్పుడు తినడానికి యజమానులు వెళ్ళినప్పుడు కారు ద్రాక్షలు కాశారంట. అంటే ఎటువంటి ఫలాలు కలిగి ఉన్నారంటే వాళ్ళు 7వ వచనంలో తెలియజేస్తుంటారు బ్రదర్. నీ పిల్లలు నన్ను విడిచి ఇర్మియా దైవం కాని వాటి తోడని ప్రమాణం చేయదు. నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారం చేయొచ్చు, వేశ్యల ఎండల గుంపులు కూడుదును. నేను ఎట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గొర్రెల వలె ప్రతి వాడును ఇటు వరకు తిరుగుచు తన పొరుగు వారి భార్య వెంబడి సకిలించు. ఇది కాదండి, ఒకసారి యెషయా రాసిన యెషయా 5:7. యెషయా 5:7. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్షతోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడి, నీతి కావాలని చూడగా రోదనము వినబడింది. ఎక్కడ పరాయజనంతో కాదండి, వాళ్ళకే ఇజ్రాయిల్లోనే వాళ్ళకే ప్రేమ ఏమీ లేవు, రోదనం, అలాగే ఏంటంటే అన్యాయం కనిపిస్తుందంట. అటువంటి కారు ద్రాక్షలు కాదు. అయితే ఏంటి దీని సొల్యూషన్ ఏంటి?
మొదటిగా కాయం చేసిన అపరాధం దగ్గర నుంచి యేసుక్రీస్తు వచ్చే కాలం కూడా రక్తం ఒలుగుతూనే ఉంది అన్నాడు మత్తయి సువార్తలో. ఆ రక్తం అంతా కూడా నేడు తరానికి వస్తుంది అన్నాడు. ఆ రక్తాన్ని మరి ప్రాయశ్చిత్తం ఏంటి? నేడు ఎలా మనం ప్రేమించాలి, దేవుని ఎలా ఎలా ప్రేమించాలి? దేవుడు ఏమో ఇటువంటి ప్రేమ కలిగి ఉంటే కయ్యను లేదా మానవుని చూసుకుంటే కనుక ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నారు. అది దేవుడు చేసిన ఒక ఏర్పాటు ఉంది, దాన్ని మనం చూద్దామని. ఇదే యెషయా రాసిన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి. యోగాను కూర్చి యెరూషలేమును కూర్చి ఆమోదు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవత అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలను నడుపుమని చెప్పుకుంది. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగకూడదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే యెషయా గ్రంథంలో రాబోయే క్రీస్తునందు ఉన్న ఔన్నత్య స్థితిని ముందుగానే తెలియజేస్తారు. క్రీస్తు వారు రాకడలో, క్రీస్తు సంఘం, క్రీస్తు వారు ఎన్నిబడిలో ఎలా ఉంటారు, జనాలు ఎలా ఉంటారంటే అంత పైనది మన తర్వాత అది వేరే సబ్జెక్ట్గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. 4వ వచనం ముఖ్యంగా చదివినట్లయితే కనుక ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా తమ ఈటలను మచ్చు కత్తులుగా మార్చుకుందరు. ఖడ్గం దేనికి ఉపయోగపడుతుందండి? ఖడ్గం ఒక మనిషిని చంపడానికి ఉపయోగపడుతుంది. ఈట దేనికి ఉపయోగపడుతుంది? ఎవరైనా పడవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ జరగబోయే మొదటి 2వ అధ్యాయం నుంచి మొదటి ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక మందిరం అన్నది ఏర్పాటు చేయబడుతుంది, ఒక రాజ్యం అన్నది ఏర్పాటు చేయబడుతుంది. ఆ మందిరం, ఆ రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒక ఖడ్గం తీసుకుని సంఘంలోకి వస్తే కనుక అతను మనసు మార్చుకుని ఆ ఖడ్గాన్ని ఏం చేస్తాడు? నాగటి నక్కుగా ఉపయోగిస్తాడు. నాగటి నక్కుకి ఖడ్గానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఖడ్గం ఏం చేస్తుందంటే మనిషిని చంపడానికి ఉపయోగపడుతుంది. నాగటి నక్కు ఏం చేస్తుందంటే పొలం దొంగడానికి ఉపయోగిస్తాడు. అంటే ఒక సాధువుగా అయిపోద్దంట. అలాగే ఇంకా మనం ముందుకెళ్తే కనుక జనం మీదకి జనము ఖడ్గం ఎత్తకి యుద్ధం నేర్చుకున్నట్టుగా మానివేతుడు. ఇంకా యెరెమీయా గ్రంథంలో కూడా దీని గురించి ఉంటుంది. ఏంటంటే ఒక సింహం అలాగే పసిబాలుడు కలిసి ఆడుకుంటారంట. అలాగే ఒక నాగుపాము గుడ్డు మీద చిన్నపిల్లవాడు ఏంటంట ఒక పాము కంటు మీద మనం గుడ్డు మీద చేయి పెట్టగలమా? పెట్టలేం, అది వెంటనే కాటేస్తుంది. అయితే ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే సింహం గడ్డి మేస్తుంది, చిన్నపిల్లడు ఏం చేస్తాడంటే పాముతో మీడినాడుతో ఆడుకుంటాడు. అంటే నాగుపాము వంటి స్వభావం ఉన్న మనిషి సంఘంలోకి, క్రీస్తు నిబంధనలోకి వస్తే కనుక అతను ఎలా మారుతాడంటే స్వాదుగా మారుతాడు. అలాగే సింహం సృష్టికి విరుద్ధం. సింహం ఏం చేస్తుంది? మనుషుల్ని తింటుంది, రక్తం తాగుతుంది, అలాగే క్రూర జంతువు. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత అది దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే గడ్డి మేస్తుంది. ఆ స్థితి కయ్యేంటో పోయిన స్థితి క్రీస్తు సంఘంలో మళ్ళీ వస్తుంది అని ముందుగానే ప్రవచనం మనకి యేసుక్రీస్తు వారి గురించి తెలియజేస్తుంది అన్నమాట. అయితే ఇది ఎలా సాధ్యం? ఒక దేవుని ప్రేమ అయితే ఇలా ఉంటే మనిషి ప్రేమ తప్పిపోయి తన పోలిక తన స్వరూపంలో పుట్టిన నరుణ్ణి ద్వేషించినప్పుడు మళ్ళీ అదే స్థితిని, అదే ప్రేమని దేవుడు అందుకే కదా దేవుడు అత్మాన్ అనేది మీ హృదయం నాకు ఇవ్వండి చాలు, నాకు అంతకనే ఏముంది, నదిని అడిగానా లేదా 1000 పొట్టెల్ని అడిగానా అని చెప్పేసి యెషయా గ్రంథంలో అడుగుతాడు. మిమ్మల్ని ఎవరు నాకు బలి అర్పించమన్నాడు? మిమ్మల్ని ఎవరు నా దగ్గర రమ్మని, మిమ్మల్ని ఎవరు నన్ను ఆరాధన చేయమన్నాడు అన్నాడు. అడిగాను. ఏమడిగాను? మిమ్మల్ని హృదయం నాకు ఇమ్మన్నాడు, అంతే కదా అన్నాడు. హృదయంలో ఏముందంటే ప్రేమ, ద్వేషం.
అది ఆయనకి ఇస్తే తోటి సహోదరుని ప్రేమించే విధానంలో దేవుని ప్రేమ ఎలా ఉందని అలా అదే విధంగా మన ప్రేమ ఉంటుంది అనమాట. అలాగా ఇప్పుడు ఇందాక మనం హోషే గ్రంథంలో ఒక నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే ముందుగానే క్రీస్తునందు ఏదైతే చేయబోతున్నాడో దేవుడు అది ముందే హోషే ద్వారా జరిగించి ఇలా నేను చేస్తానని చెప్పి చూపిస్తాడు. ఏంటంటే వేసిని పెళ్ళాడి ఆమె వదిలేసినప్పటికీ మళ్ళీ తిరిగి తెచ్చుకుని ఆమెతో క్షమించి ఆమెతో కాపురం చేసి భాగ్యం. వాస్తవానికి దేవుడు క్షమిస్తే ఎలా ఉన్నదో మనం చూసాం. అయితే మన స్థాయి ఏంటంటేనండి, యాక్చువల్లీ మన స్థాయి ఎటువంటిదంటే మనం ఒకరిని క్షమించే స్థాయిలో ఎప్పుడూ లేము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒకరిని క్షమించే స్థాయిలో ఎప్పుడు లేము. మన స్థాయి దేవుడు వ్యభిచార స్థితిలో పోల్చడంటే ఉడికినే పోల్చలేదు. మన స్థాయి అది. ఆ స్థాయిలో మనం ఉన్నాం. ఒకరిని క్షమించే స్థాయిలో మనం లేము. ఒకరి మనిషి అంటే మనమే ఎన్నో తప్పులు చేస్తాం. మనల్ని ఒకరు క్షమించాలన్నప్పుడు మనం ఇంకెవరు క్షమిస్తాం? మనం ఎవరిని క్షమించలేము. ఎందుకంటే మనమే అనేక తప్పులు చేస్తున్నప్పుడు మనం ఇంకొకరిని ఎలా క్షమించగలుగుతాం? మన స్థాయి ఏంటంటే ఇప్పుడు ఇదే స్థాయి, చిన్న స్థాయి. అంతేగాని మనకు సీన్ లేదండి. ఒకరిని క్షమించేంత సీన్ మనకు లేదు. అలాగే ఈ యొక్క దృశ్యాన్ని చూపిస్తూ దేవుడు నాకైతే నేను చాలా ఆశ్చర్యపోయాను. దేవుడు ఒక వేషం చూపించి ఆమెతో కాపురం చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసి అప్పటికి కూడా ఆమె విడిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా తెచ్చుకుని అంటే అంత హృదయం అని ఎవరికైనా ఉంటుందని. అది ఆయన ప్రేమ అంత అల్టిమేట్గా ఉంది. అదే స్థితిలో మనం నేడు సంఘాన్ని చూసాం. ముందుగానే మన క్రియలు వాస్తవానికి మన గత జీవితంలో అటువంటి క్రియ ఏంటంటే అటువంటి దేవుని విడిచిపెట్టి మనం చేసే ప్రతి పని కూడా దేవునికి విరోధకరంగా చేసిన ప్రతి పని కూడా అటువంటి క్రియలు అనే ప్రతి ఒక్కరికి వాళ్ళ మనస్సాక్షిగా తెలుస్తూ ఉంటారు. నా మనస్సాక్షి నాకు అది తెలుస్తుంది. నేను అటువంటి క్రియల్లోంచి మనం బయటకు వచ్చాం. మనం అయితే ఒక దేవుడు ఎలా అది హోషేని చూపించాడు, నేడు అది ఎలా కనిపిస్తుంది అన్న విషయం మనం చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. కానీ సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఇట్లైనా తొలగిపోవలేమని భయపడుచున్నాను. ఇక్కడ పోల్గా తెలియజేస్తూ ఒకటే పురుషునికి ప్రదానం చేసిందండి. ప్రదానం ఎప్పుడు చేస్తారండి? పెళ్లికి ముందు ప్రదానం చేస్తారు. చేసిన తర్వాత ఆ స్త్రీ పరిస్థితి ఏంటంటే పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, మన పురుషుడు ఎప్పుడు నన్ను ఎదుర్కోవడానికి వస్తాడని దివారాత్రులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆసక్తితో, అది కూడా ఆసక్తితో తను పవిత్రాలకు కనపరుచుకుంటూ ఉంటారు. యూదులకైతే ట్రెడిషన్. పెళ్ళి ప్రధానం జరిగిన తర్వాత 1 నెల పాటు అనుకుంటా, 1 నెల పాటు వాళ్ళు కలవరు, దూరంగా ఉంటారు. తన ప్రవృత్తిని తనకు ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. ఆయన కోసం కనిపెట్టుకుంటూ ఉంటారు. ఇది తన ట్రెడిషన్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కడే పురుషునికి ప్రదానం చేశారు. ఎలా ప్రదానం చేశారంటే పరిశుద్ధంగా ప్రదానం చేశారు. అంటే పవిత్రాలైన కన్యకగా ప్రదానం చేశారు. బాప్తిసం పొందిన తర్వాత మన స్థితి ఏంటంటే గత పాపాల నిమిత్తం చచ్చిపోయిన తర్వాత మన స్థితి అది కన్యక, పరిశుద్ధమైన కన్యక. ఎటువంటి కల్మషం అది, నిర్మలమైన హృదయం, దేవుని ఎదుట దేవుని ముఖముఖికి ఎదుర్కొనే హృదయం కలిగి ఉంటాం మనం. ఆ స్థితి క్రీస్తు రాకడ వరకు కూడా కొనసాగించాలి. క్రీస్తు ప్రత్యక్షత వరకు కూడా కొనసాగించాలి. దీన్ని ఏమనంటే శీలం అన్నారు. ఈ స్థితిని ఏమనంటే తన శీలాన్ని కాపాడుకోవడం అని చెప్పి తెలియజేశారు. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ శీలం అని తెలియజేశారు. అయితే దీన్ని ఈ సంఘం ఈ ఒక వివాహం ఎలా చేసుకున్నాడు దేవుడు, ఎలా చేశాడు దేవుడు, క్రీస్తు ఎలా చేస్తే ఇది వివాహంగా ఎంచబడింది, దేవుడు అలా దీన్ని చేయడానికి ఏం చేశారు అంటే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ
5:25 నుంచి ఉంది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుటి దానిని నిలవబెట్టుకుని వల్లని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకుని. వాస్తవానికి పరిశుద్ధపరచబడింది అంటే ముందు స్థితి ఏంటండి? పరిశుద్ధత లేని స్థితి. అంటే ఇజ్రాయెల్కి ఏదైతే ఆమోస్ గ్రంథంలో చూపించాడో వ్యభిచార స్థితి, అదే స్థితి మనది. ఆ స్థితిలోంచి ఆయన తన వాక్యం చేత ఉదక స్థానం చేత పవిత్రపరిచి తాను దేవునికి అర్పించుకోవడం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి సంఘంగా ఏర్పరిచారు. ఇది ఎలా ఉందంట? దీన్ని ఎలా పోలుస్తుందంటే భార్య భర్తల సంబంధంతో పోలుస్తున్నారు. సంఘం ఎలా పోలుస్తుందంటే భార్య భర్తలతో పోలుస్తూ తన భార్యని ఎలా కాపాడుకున్నాడంట తన దేవుడు యేసుక్రీస్తు వారు వాక్యంతో ఉదక స్నానం చేయించి పవిత్రపరిచాడు. పవిత్రంగా లేని దాన్ని పవిత్రపరిచాడు. పవిత్రపరిచి తన కొరకు నిర్దోషంగా పెట్టుకున్నాడు. ఇది సంఘ స్థితి, సంఘంలో ఉండవలసిన స్థితి. అది కలంకమైనను ముడతైన లేకుండా, అట్టిది ఏది లేకుండా. ఎప్పటి వరకు? కలంకం ముడత అంటే అసలు కలంకం ముడత అంటే దాని అర్థం ఏంటంటే ఏమీ లేదండి. దాంట్లో ఎటువంటి ద్వేషం లేదు, ఎటువంటి కలహం లేదు, ఎటువంటి అదేంటి కుళ్ళు కుతంత్రాలు లేవు. ప్యూరిటీ అన్నమాట. అంటే ముడత కూడా లేనిదే. ఒక పేజీ ముడతడితే ఈజీగా తెలిసిపోద్ది ముడతడిపోయిందని. ఎక్కడ ముడతడింది తెలిసిపోద్ది. అటువంటి ముడత కూడా కనిపించదంట, అటువంటి నలుగురు కూడా లేదంట. అటువంటి క్లీన్ పేపర్గా ఉంచాడు సంఘాన్ని, తన భార్యగా చూసుకున్న సంఘాన్ని. ఎలా ఏర్పడింది అది? తన రక్తం ద్వారా ఏర్పరచుకున్న నిబంధన అది. భారీగా సంపాదించుకున్నాడు. అయితే దీంట్లో ఎలా ఉండాలి? కొలసీలు రాసిన పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను. ఎవరో దేవుని చేత ఏర్పరచబడిన వారు తన భార్య, సంఘం ఏర్పరిచిన పరిశుద్ధులు. వాళ్ళు ఎవరు? ముఖ్యంగా పరిశుద్ధులు. వాళ్ళు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోవాలి. మనం ప్రకటన గ్రంథంలో చూసాం కదండి, ఆయన నీతి క్రియలు వేసుకుందని భార్య వస్త్రం వేసుకుందని. ఆ వస్త్రం ఏదో కాదు, నీతి క్రియలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సహోదరులు కూడా ఆ వస్త్రం కలిగి ఉండాలి, నీతి క్రియలు. ఇంకేంటండి? ఎవడైనా తనకు హాని చేసినని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. ఇక్కడ ఈ క్షమించడం అనే విధానం వచ్చేసరికి యేసుక్రీస్తు ముందే మనం మాట్లాడుకున్నాం. మనం క్షమించే పొజిషన్లో మనం లేదు. అది మనం అందరం కూడా మన పిల్లలకు కాబట్టి పిల్లలకు కూడా దాన్ని ఎక్కిచ్చే. ఎందుకంటే మనం క్షమించే పరిస్థితులు మనం లేము. మన పరిస్థితి ఎప్పుడు తగ్గించుకునే స్థితి. ఎందుకంటే యేసుక్రీస్తు దాన్ని అపోస్తులకు నేర్పిస్తూ తన సమయం వచ్చిందని తెలిసి వెళ్ళిపోవాల్సిన సమయంలో దేవుడై ఉండి మానవ రూపంలో వచ్చిన ఆయన వాళ్ళ పాదాలు కడుగుతాడు. ఎవరి పాదాలు? శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటాడు. అదేంటి ప్రభా నువ్వు మా పాదాలు కడగమంటే నీ కార్యం చేయకపోతే కనుక నీకు నాతో పాలు లేదని చెప్పి పెద్దగా తెలియజేస్తాడు. అయితే అది చూపించడం వల్ల ఏం జరుగుతుందంటే దేవుడు అంతటా ఆయనే మానవుని కాలు కడిగినప్పుడు మీరు ఏం చేయాలి? దేవుడు అంతటా ఆయనే మానవుని కాలు కడిగినప్పుడు ఏం చేయాలి? దేవుడు అంతటా ఆయనే ఒక వేసిని ప్రేమించి వేసిని క్షమించి పెళ్లి చేసుకున్నాడు. మనం ఏం చేయాలి ఇంకా? అందుకని యోషే గ్రంథంలో చూపించింది అది. దేవుడు అంతటా ఆయనే వేసిని క్షమించాడంటే మనం మన సహోదరుని ఇంకెలా ఉండాలి? మన సహోదరులతో ఇంకెలా ఉండాలి? మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తితో ఇంకెలా ఉండాలి? మన కుటుంబంలో మనం ఎలా ఉండాలి? మన సహోదరులతో మనం ఎలా ఉండాలి?
అది ప్రతి ఒక్కరు గమనించాలి. అటువంటి ప్రేమ దేవుని కోరుకుంటారు. అందుకే పర్టికులర్గా కొత్త నిబంధనలో యెషయా ప్రతిలోనే రాసేశాడు, నాగటి సద్దుగా మార్చుకుంటారు, పులి వస్తుంది కానీ గడ్డి మేస్తుంది, పాము వస్తుంది చిన్నపిల్లలతో ఆడుకుంటుంది. అటువంటి స్వభావంలో ఉన్న మనిషి కూడా సాధు స్వభావంలో మారిపోతాడు. ఇది ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఈ కొండ ఏదైతే ఉందో, ఈ పవిత్రమైన కొండ అన్నాడు, దీన్ని పవిత్రమైన సంఘం అన్నాడు, పవిత్రమైన రాజ్యం అన్నాడు. ఈ రాజ్యంలో ఏదైతే ఉందో ఈ అట్మాస్ఫియర్ అటు విధంగా ఉంటుంది. దేవుని యందు క్రీస్తు వారి యందు ఏర్పరచబడిన సంఘం, ఆయన వధువు, అది వాస్తవానికి ఆ వధువు దగ్గర వధువు అయిన సంఘంలో పరిస్థితులు ఇలా ఉంటాయి అని తెలియజేస్తూ ముందు నుంచి మనం చదివాం. దయాలత్వం, ఇంకేంటండి, జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకునండి. ఇంకా అండి, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఎన్నిటికి కారణం ఏంటి? ఇవన్నీ ఎలా పుడతాయి? ఇవన్నీ ఎలా వస్తాయి? ప్రేమ ఉంటే వస్తాయి. సాతాను వేసిన బీజం ఉంటే రాదు. సాతాను ఏం చేస్తాడంటే ద్వేషాన్ని రేపుతూ ఉంటాడు, కలహాన్ని రేపుతూ ఉంటాడు. అది వాడి బీజం, అది మన దేవుని దగ్గర వచ్చిన బీజం కాదు. అది ఎలాగైనా సంఘాల్లో పెట్టి చదపాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు సాతాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక్కటే పురుషుని పరిధానం చేశాను. అయితే సర్పం కుయుక్తి చేత ఎలాగైతే అవ్వను మోసం చేసిందో అలా మీరు క్రీస్తునందు ఉన్న సరళత నుండి తప్పిపోతారేమోనని భయంతో రాస్తానని చెప్పాను. అంటే సాతాను చేసే పని అదే, ఆడి పని అదే. ఏంటంటే ఎలా గొడవలు ఆడదాం, ఎలా విడిపిద్దాం, ఎలా ఒకరిని దేవుని కుమారులతోటే యుద్ధాన్ని ప్రకటిద్దాం అని అతను కాల్చుని కూర్చుంటూ ఉంటాడు. అయితే మనం అందరం కూడా ఎలా ఉండాలంటే మెలకు కలిగి ఉండాలి, పరిస్థితిని గమనించుకుంటూ ఉండాలి. మనకి జరిగిన చుట్టుపక్కల మనం ఏం చేస్తున్నాం, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, మన మాట ఎలా ఉంటుంది, మన నడుగుడు ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలా ఉంటుంది. మనం కోపం అన్నది దేవుని నీతి నెరవేర్చాలి. అన్నిటిపైన ప్రేమను ధరించుకోండి. ఇంకా క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడతారు మరియు కృతజ్ఞులై ఎందుకు ఉండాలంటే మన స్థితిని మార్చడానికి కృతజ్ఞతలే ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలోకి వచ్చాం, ఆ కృతజ్ఞులై ఉన్నవాడు ఎలా ఉంటారు? నేను మీకు కృతజ్ఞుడై ఉన్నాను కూడా ఎలా ఉంటాను? ఎప్పుడు మీకు చేయి కింద ఉంటాను. అలాగే దేవుని చేయి కింద మనం ఉండాలి, దేవుని చేయి పైన మనం వెళ్ళకూడదు అని చెప్తూ ఇంకా ఒక్కటే శరీరం, అందుకని ఒక్కటే శరీరంగా ఉన్నానని పిలువబడుతున్నాను. ఇప్పుడు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒక్కటే శరీరం అని ఎందుకు అక్కడ ప్రత్యేకించబడిందంటే, ఒక్కటే శరీరం అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇంకో రకమైన ద్వేషం ఉంది. ఉంది. యూదులకు రాస్తూ మినుపు మీరు యూదులే, ఇప్పుడు క్రీస్తునందు మీరు ఒక్క శరీరం, యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, అన్యుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, అందరూ ఒకటి. ఇప్పుడు ఎవరికి ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద యజమానిషి చెల్లించకూడదు. అందరూ ఇక్కడ ఆల్వేస్ ఈక్వల్. ఎక్కడ ఒక్కటే ఉన్న శరీరంలో. అందుకే ఒక్కటే శరీరంలో ఉండండి, ఒక్క శరీరంలో ఉండండి. ఎందుకంటే మీరు అందరూ ఒకటి, ఒక తల్లి పుట్టిన, ఒక్క తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు, ఒక్క ఆత్మ పొందిన వాళ్ళు అని చెప్పి తెలియజేస్తూ 11th నుంచి చదవండి. వాస్తవానికి ఈ సమాధాన స్థితి ఇప్పుడు మనం మాట్లాడుకొని పోయే మ్యాటర్ అంటే సమాధాన స్థితి ఎవరి వల్ల వచ్చిందండి? ఇప్పటివరకు మనం ఇంత మాట్లాడుకున్నాం కదా, కయ్యం నుంచి స్టార్ట్ అయిన ద్వేషం ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ద్వేషం ఎలా పోయిందంటే క్రీస్తు రక్తంతో పోయిందని తెలియజేస్తుంది. ఇప్పుడు క్రీస్తు రక్తంతో పోయిన ద్వేషాన్ని మనలో ఎవరైనా కానీ తీసుకొస్తే దానికి ఎంత పాపం జరుగుతుంది, ఎంత ఇబ్బంది జరుగుతుంది. క్రీస్తు రక్తం పెట్టి ద్వేషాన్ని తీసాడు. మనలో ఎవరి ద్వారా కూడా అది
రావడానికి వీలేదు. మనం వాస్తవానికి ఇప్పుడు ఒట్టు ద్రాక్షరసం మన చేతి దగ్గర ఉంది. ఎవరో ఆ ద్రాక్షరసాన్ని తీసుకుని కిందేసి తొక్కి దాన్ని ఇది చేయరు, ఎందుకంటే అంత భయం. అయితే ఎవరైనా ద్వేషాన్ని తీసుకొస్తే కనుక చేసే కార్యక్రమం అదే, ఇండైరెక్ట్గా హిబ్రీ రాసింది పెట్టిందే దేశం. ధర్మశాస్త్రమే అంతకి కఠినమైందంటే క్రీస్తు రక్తం ఇంకెంత శ్రేష్టమైనది అన్నాడు. అది కాలు కింద తొక్కు చేసేది కార్యక్రమే కదా అన్నాడు. అంతే. అంటే ఒక మనిషి క్రీస్తు రక్తంతో కడిగేసిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెడితే, రక్తంతో తీసి కడిగిన దాన్ని పెడితే అది చాలా అపరాధంకి, అంటే క్రీస్తు రక్తాన్ని తునీకరించిన మార్గంలోకి వెళ్ళిపోతాం. మనం ద్వేషమే అనుకుంటాం, మనమే ఒక చిన్నదే అంటాం. మనం వాస్తవానికి పాత నిబంధనలో ఒక హత్య చేస్తే తప్పు, కొత్త నిబంధన వచ్చేసరికి ఒక సహోదరుని మీద కోప్పడితేనే తప్పు, నరకాగ్నికి వెళ్ళిపోతాం, నరహత్య చేస్తాం తెలియజేశారు. ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తూ సమాధాన స్థితి ఎవరి వల్ల రాలేదు, నా వల్లే వచ్చింది, దాన్ని మీరు కోల్పోవద్దు రాస్తున్నారు. 11వ వచనం చదవండి బ్రదరు. మనమందరము విశ్వాసం 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి ఉన్నాం, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళ స్థితిని జ్ఞాపకం చేస్తారు. మునుపు మీ స్థితి ఏంటంటే పాపంతో పాలువారే ఉన్నారు. ఇక్కడ పరిస్థితి మన యూదులు కాదు కాబట్టి ఇక్కడ పరిస్థితి మనం అన్ని జనుల పరిస్థితి. మనం అన్ని జనులు క్రీస్తు గారిని చిన్నప్పటి నుంచి జరిగిన వాళ్ళం కాదు. ఎదుగుతూ ఉన్న కార్యక్రమాల్లో మనం చేసిన తప్పుదాన్ని బట్టి ఆయన వైపు తిరిగిన వాళ్ళు. కానీ మన పరిస్థితి ఏంటంటే దేవుడు మన దగ్గరికి కూడా రాలేని పరిస్థితి, దేవుడు మన ఆరాధనకి పాత్రం లేని పరిస్థితి, మనం ఆరాధన చేయడానికి పాత్రుడిగా లేని పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తుతో కూడా సమాధాన పరిచిపోయి ఉన్నారు. అదే అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు చూద్దాం. అక్కడ ఏంటంటే గ్రీస్ దేశస్తుడు ఉన్నాడు, యూదుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి కలుస్తుందంటే కలదు. ఎందుకంటే ఏదైతే ధర్మశాస్త్రం ఉందో ధర్మశాస్త్రంలో ఏంటంటే ఆరాధన స్థలం ఉంటుంది వాళ్ళకి, ప్రత్యేకంగా ఒక ఆరాధన స్థలం. ఆ ఆరాధన స్థలంలోకి యూదుడు తప్ప ఇంకొకటి రావడానికి వెళ్ళేది. దేవుడు యూదులకు మాత్రమే దేవుడు, అన్ని జనులకు కాదు. అన్ని జనులుగానే ట్రీట్ చేసేవాడు. దేవుడు మీరు దేవుని లేని ప్రజలు, నిబంధన లేని ప్రజలు, మీరు దేవుని దూరస్తులు, మేము మీతో కాలం, మీతో భోజనం చేయం, మీతో మాట్లాడం, మీ పండగలు ఏం రా. ఇది వాళ్ళ పరిస్థితి. అయితే ఇప్పుడు క్రీస్తునందరి పరిస్థితి ఏంటంటే సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరం కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉపయోగం ఏకం చేశాను. దీని ఏక శరీరం అన్నారు. ఇప్పుడు ఇది ఆ కాలంలో పరిస్థితి, మన కాలంలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఫలానా సపోజ్ ఈమె ఒక రాష్ట్రం నుంచి వచ్చింది, ఆమె ఒక రాష్ట్రం నుంచి వచ్చింది, ఆయన ఒక భాష మాట్లాడతారు, ఆయన ఒక భాష మాట్లాడతారు. వాళ్ళ పద్ధతులు వేరు, మా పద్ధతులు వేరు, ఆయన ఊరు వేరు, మా ఊరు వేరు, మా విధానాలు వేరు, మీ విధానాలు వేరు. కానీ క్రీస్తునందు ఇప్పుడు అందరూ ఒకటే. బయట కొట్టుకుని చేస్తున్నారు, బయట కులాలని ఇవన్నీ కొట్టుకుని చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ ఎవరైనా సరే ఒకటే క్రీస్తునందు, క్రైస్తవులు. ఇక్కడ ఆ ద్వేషం తీసేసేటం. బయట జరిగే పరిస్థితి మనం గమనించుకోవాలి. ఇక్కడున్న పరిస్థితి గమనించుకుంటే దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ మనకు అర్థమవుతుంది. ఎవరో పుస్తకాలు రావాల్సిందేదండి, దేవుడు ముందుగానే ఆశపెట్టించాడు. అందరూ ఒకటి. నేను క్రీస్తు సంఘంలో అందరూ ఒకటి. ఎవరు బయట ఏదైనా కానీ సంఘంలో ఒకటే. అది నా కింద ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మంకురాహం కాల్సి నా కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కింద పాలేరుగా లేదా నేను ఒకరి కింద పాలేరుగా చేస్తున్నాను. సంఘంలోకి వచ్చేసరికి సహోదరుడు నా కింద పనిచేసినప్పటికీ సహోదరుడు, సంఘం సహోదరుడు. ఈ పరిస్థితి ఎవరు హెచ్చు ఎవరు తగ్గు ఉండకూడదు. అదే కొరింథీ రాసిన పత్రికలో మనం చదువుతూ ఉంటాం, తీసుకున్న ప్రతిసారి కూడా చదువుతూ ఉంటాం. అంటే మీలో కక్షలో భేదాభిప్రాయం ఉంది,
అటు అలా 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 మనసు కలిగి వస్తే కనుక తీసుకున్న ద్వారా పాపమే తప్పించి మేలు కాదు, కీడిగా తప్పించి మేలు కాదని తెలియజేస్తాం. ఇది ఎలా కలిగిందంటే మన వల్ల అవదు. ఇది మన వల్ల అవదు. ఎన్నో మంది ట్రై చేస్తారు, అయ్యిందండి, అవ్వలేదు. కానీ క్రీస్తు రక్తం చేస్తుంది. దాన్ని మనం కొనసాగించబద్దులమే ఉన్నాం, కానీ దాన్ని మనం చెడగొట్టే విధానంలో మనం ఉండకూడదు. ఇట్లు సరి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషుడిగా సృష్టించి నూతన పురుషుడిగా సృష్టించడం అంటే ఏంటండి? నూతన సృష్టి. ఈ సృష్టి నుండి నూతన సృష్టి. గడ్డి పులి మెయ్యదు, దాని ఆహారం వేరు. కత్తి చంపడానికి ఉపయోగపడుతుంది, నాగటి చక్కగా ఉపయోగపడుతుంది. తలకిందుగా చేసి ఏం చేసినా అది అవ్వదు. కానీ ఇది నూతన సృష్టి, క్రీస్తు రక్తం ద్వారా జరిగిన సృష్టి. దీంట్లో ప్రేమే ఉంటుంది, ఇంకేముండదు. నూతన పురుషుని సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంపాదించి దాని ద్వారా మీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సమాధానకారకుడే ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత చేసిన దేవుడు కయ్యేం దగ్గర పోయిన దాన్ని మనం మళ్ళీ తీసుకురాగలమా? యేసు రక్తం అంటే మనం చాలా పవిత్రంగా ఎంచుతాం. ఆయన ఒక సిలువ యాగాన్ని చాలా పవిత్రంగా ఎంచుతాం. దాన్ని పక్కన పెట్టగలమా? ఏ విధంగా కూడా పక్కన పెట్టగలం. ఎంత ఉన్నప్పటికీ సంఘంలో ఓర్పు, సహనం, ప్రేమ, అవి ముందు కూడా ప్రేమ అన్నది పట్టుకుని వెళ్ళాలి. అది లేకపోతే కనుక క్రీస్తు రక్తాన్ని మనం ఎదురెళ్తున్నట్టే. ఆయనతో ఎదురని మనం ఏం చేయలేము. ఇంకా మనం దాని గురించి చెప్తూ ఇంకా చదవండి బ్రదర్. మరియు ఆయన వచ్చి దూరస్థులమైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన స్వార్థం ప్రకటించారు. ఆయన ద్వారా మనం ఉభయము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాం. కాబట్టి వీరికి మీద పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారులై దేవుని ఇంటిగా చేసుకున్నాడు. అంటే తన భార్య పొజిషన్లో తీసుకున్నాడు ఆ పరిస్థితిని. ఇంకా చదువుతుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడినారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభు ముందు పరిశుద్ధమైన దేవాలయం వరకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడుచున్నారు. ఇటువంటి స్థలాల్లో, ఇటువంటి పరిస్థితుల్లో దేవుని నివాసం అనేది జరుగుతుంది. అది ఇక్కడ ఒక మాట వాడండి, దేవుని నివాసంలో ఉండడం కట్టబడుచున్నాడు సజీవరాలు వలె. వాస్తవానికి ఇది ముఖ్యమైన మూల యేసుక్రీస్తు వారు అయితే ఇక్కడ ఒక్కొక్కరు దాంట్లో అమర్చబడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆనాటి కాలంలో ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే కనుక బండరాలను ఎంచుకునేవారు. బండరాలను అమరుస్తూ వచ్చేవారు. బిల్డింగ్ కట్టడానికి ఇంత సైజు ఉంటాయి బండరాలు. ఆ సైజులో ఉన్నది చక్కగా కట్ చేస్తేనే అతుకుతుంది ఆ ప్లేస్లో. అది అంటే ఒక కట్టడకి ఇంకో కట్టడ జోడీ చేయాలంటే, ఒక ఇట్టకి ఇంకో ఇట్ట జోడీ చేయాలంటే షేప్ అన్నది బాగోవాలి. షేప్ అన్నది బాగోకపోతే కూలిపోతుంది, బిల్డింగ్ అన్నది కూలిపోతుంది. ఇప్పుడు ఇట్టక్కలు కూడా అంతే కదా, ఏ షేప్లో ఉంటాయి? ఈ షేప్లో ఉంటాయి. ఈ షేప్లో తీసుకొస్తే సెట్ అవుతుందండి, ఇంకో షేప్ తీసుకొస్తే సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. అంటే దేవుడి దగ్గర ఒక షేప్ ఉంది, ఆ షేప్లోకి రావడానికి అమర్చబడుతున్నారంట ఒక్కొక్కరు. ఆ షేప్లోనే అమర్చబడతారు, ఇంకో షేప్లో అవ్వదు. అలాగా ఆ షేప్లో అమర్చబడిన మందిరానికి నివాసస్థానం దేవుడు. దానికి ఆ ఇంటికి మనం తెచ్చుకున్నారు. ఆయన అటువంటి స్థితిలో ఉన్న తెచ్చుకున్నారు. ఆ స్థితిని మనం పోగొట్టకూడదు. అంటే ఆల్రెడీ ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘం ఇలా ఉంటుందని దాంట్లోకి వస్తూ ఉంటారు జనం. అయితే ఇటువంటి స్వభావంతో రావాలి, ఇటువంటి స్వభావంతో రావాలి. అంటే తన సహోదరులతో మ్యాచ్ అయ్యే స్వభావం కూడా ఉండాలి, లేకపోతే కనుక అది సెట్ అవ్వదు అనమాట. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా మనం వరకు ఏం చూసుకున్నామంటే, దేవుడు తన పోలిక తన స్వరూపంలో జన్మించిన నరుణ్ణి ప్రేమ స్వరూపిగా, ప్రేమ ద్వేషాలతో ఉండే హృదయంతో ఆయన సృష్టించడం జరిగింది. ఎందుకంటే దేవుని పోలిక దేవుని స్వరూపం. దేవుని పోలిక దేవుని స్వరూపం దేవుని దగ్గర బాగానే ఉంది, మనిషి దగ్గరికి వచ్చేసరికి దాని విధానం మారిపోయింది. అయితే అలా విధానం మారిపోయిన దాన్ని దేవుడు తన ప్రేమ ద్వారానే ఔషగానంలో నా ప్రేమ ఇదని చూపించి దాన్ని నెరవేర్చాడు. క్రీస్తు సంఘం అంతా నెరవేర్చిన దాన్ని అది ఎవరి వల్ల కలిగింది అన్నాడంటే, ఈ సమాధాన స్థితి క్రీస్తు రక్తం వల్ల కలిగింది అన్నాడు. ఆ స్థితిని మనం కొనసాగబద్దునే ఉన్నాం.
అలా కొనసాగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి రాకడలో ఆయన ఆ సంఘాన్ని తన వద్దకు తన భార్యగా సేకరించి తీసుకెళ్లే పరిస్థితి మనం ప్రకటన గ్రంథంలో చూసాం. ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కూడిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన తన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. చాలు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సర్వాధికారిని దేవుడు ఏలుచున్నాడు అంట. దేని మీద ఏలుచున్నాడు? వాస్తవానికి మనం లాస్ట్ రక్షణ టాపిక్ లో మనం మాట్లాడుకున్నాం. దేవుడు రాజ్యం దేవుడిని సౌలుకి ఇచ్చాడు, సౌలు ఏలుబడి చేస్తున్నాడు నిబంధన. ఇక్కడ రాజ్యం దేవుడిది, యేసుక్రీస్తుకి ఇచ్చాడు రాజ్యం, యేసుక్రీస్తు రాజ్యం వెళ్తున్నాడు. ఏలుబడి ఎవరిది? దేవుడిది. నిబంధన జనులు ఎవరు? సంఘం. సంఘంతో మాట్లాడుతూ దేవుడు ఏల్చున్నాడు అని చెప్తూ మాట్లాడుతున్నాడు. ఆ సంఘం ఎలా ఉందంట? తను తాను సిద్ధపరుచుకుని ఉంది. నెక్స్ట్ అండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకున్నది కనుక సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదని చెప్పగా ఉంటుంది. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశకులను నిర్మలను సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడి అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పుట వినిచి, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయడు. పిలవలేదంటే వస్త్రాలు లేవని. వాస్తవానికి ఇదే మత్తయి వార్తలో తీయొద్దని టైం లేదు కనుక చెప్పేస్తాను. మత్తయి వార్తలో ఉదాహరణగా యేసుక్రీస్తు తెలియజేస్తారు. ఏమని తెలియజేస్తారంటే, ఒక పెళ్లి విందు రెడీ చేశారంట యజమానుడు. పెళ్లి విందు రెడీ చేసి ఆల్రెడీ అందరికి కబురు చెప్పేశారు. ముందే కబురు అందరికి వెళ్ళిపోయింది రావాలి. ఆ సమయానికి ఏర్పరచబడిన వాళ్ళు రాలేదు. అంటే ఏర్పరచబడిన యూదులు రాలేదు. ఏర్పరచబడిన అక్కడ వాడాడు. దాని అర్థం ఏంటంటే యూదుల దగ్గర సువార్త వెళ్ళింది, యూదులు దాన్ని అంగీకరించలేదు. అయితే రాజమార్గంలోకి వెళ్ళి కుంటోని గుడ్డోని ఎవరెవరు చెప్తున్నారు అందరినీ తీసుకొచ్చేమన్నాడు. అంటే భోజనానికి అర్హులు లేని వాళ్ళని కూడా తీసుకొచ్చేయమంటే అందరూ కూడా వచ్చేసారు పెళ్ళికి. ఎక్సెప్ట్ సువార్త తినిపిస్తున్నా హృదయాన్ని కట్టినపరి చేసుకుని మేము రాము, మేము ఎలాగా ఉంటామన్న వాళ్ళు అలా ఉండిపోయారు. అయితే ఎవరైతే పిలుపు విని హృదయాన్ని మార్చుకుని వెళ్ళారో వాళ్ళు వచ్చారు. వచ్చినలో అందరూ బాగానే ఉన్నారు, కానీ ఒక వ్యక్తి పెళ్లి వస్త్రం మర్చిపోయాడు. వస్త్రం ధరించుకోలేదు. ఏంటి సహోదరుడు వస్త్రాలు ధరించుకోలేదు? ఈయన తీసుకెళ్ళి చక్కెర గదిలో పడేయండి, అక్కడ అగ్ని పెళ్లి కొడుకు ఉన్నాను. ఏంటి ఆ వస్త్రాలు? నీతి. అలాగా ఇప్పుడు వివాహం జరుగుతూ ఉంటుంది పరలోకంలో అంత్య దినాల్లో. అది పెద్ద ఘనంగా జరిగే ఒక తన పరిశుద్ధులందరూ కూడా దేవుడిని అసమానంగా ఎత్తబడే పరిస్థితిలో మన దగ్గర వస్త్రాలు లేకపోతే కనుక మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ చీకటి గదిలో ఉన్నట్టే ఉంటుంది. దాన్ని యేసుక్రీస్తుని ముందుగానే తెలియజేస్తాం పరిస్థితి ఎలా ఉంటుంది వస్త్రాలు లేకపోతే. కాబట్టి మన అందరం కూడా నిర్మలమైన హృదయం కలిగి వస్త్రాలు ధరించుకుని ఎల్లప్పుడూ రెడీగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ సంఘాన్ని అధ్యక్షులకు మళ్ళీ చెప్తున్నాను.